గట్కేసర్ మేడ్చల్ హెచ్పిసిఎల్ గట్కేసర్లోని టెర్మినల్లోని నెల రోజులు 24 గంటలు పనిచేయడం జరుగుతుంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు రావటం జరుగుతుంది. 3 డ్రైవర్స్ చనిపోయారు. మాకు న్యాయం కావాలని సీఐని కోరటం జరిగింది. ఎందుకంటే సండే మండే అనేది ఏది లేకుండా 24 అవర్స్ పెడుతున్నారు. 24/7 చేస్తున్నాం మేము. కనీసం తిండి తిప్పలు లేకుండా కూడా ఈ హెచ్పిసిఎల్ వాళ్ళు చాలా దారుణంగా మమ్మల్ని హింసించడం జరుగుతుంది సార్. ఇది ఖచ్చితంగా ఇది మన హెచ్పిసిఎల్దే ఈ హత్య కానీ మేము భావిస్తూ ఉన్నాం సార్. ఇది మన ఏంది పంపులలో పోతే ఎవరు పట్టించుకోవట్లేదు. డ్రైవర్ అంటే డ్రైవర్ ఇంత ఇవ్వ లేకుండా చేస్తుంది. పెట్టేరా ఎవరు పోతే వెళ్ళిపో, ఉంటావా పోతావా? నేనైతే పెట్టలేదు, లోడ్ అయితే పెట్టలేదు, కంపెనీ పెట్టిండు. మాకు నువ్వు ఉంటేనే ఉండు, కాల్ చేస్తా, నేను ఎప్పుడైనా వస్తా, లేదంటే వెళ్ళిపోండి అని అడ్డగోలిగా. ఇంకా కావాలంటే నేను చెప్పలేని బూతులు కూడా చెప్తున్నాను సార్. కానీ ఖచ్చితంగా ఇది ఈ కంపెనీ వాళ్ళదే బాధ్యత అని నేను భావిస్తాను. కంపెనీ రెండోది ఏంటంటే పంపు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా దీనికి పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ కంపెనీ కూడా నిన్న వాటిగా సండే రోజు, ఆ సండే రోజు గిట్క వీళ్ళు కంపెనీ బంద్ పెట్టినట్టయితే ఖచ్చితంగా ఇలా బతికేవాడు, ఆయన భార్య పిల్లలను చూసుకునేవాడు. ఖచ్చితంగా వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఒక నిండు ప్రాణం గాల్లో కలిసినట్టు అయింది. ఖచ్చితంగా దీనికి మేము ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తూ ఉన్నాం సార్. రెండోది ఏంటంటే బండి పోయినా ఖచ్చితంగా సండే రోజు బంద్ పెట్టాలి. పొద్దుగాల ఎప్పుడంటే 8 to 5 వరకే ప్లానింగ్ పెట్టాలి. సండే రోజు మాత్రం అస్సలు పెట్టకూడదు. ఇప్పుడు అది పెట్టిర్రు అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా వీళ్ళు ఈ జరిగిన దానికి ఏం చేయాలి, పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వాలి. హెచ్పిసిఎల్ నుండి 5 లక్షల రూపాయలు కంపల్సరీ ఇవ్వాలి. అదేవిధంగా వీడు ఏంది మన డీలర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ నిర్లక్ష్యం చేసినాడు కాబట్టి ఖచ్చితంగా అతను కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంపు శ్రీకృష్ణ నాగారం పంపు ఉన్నది. ఇంత ఓరే కాస్త కనీసం చనిపోయి గంట సేపు అయితే కూడా అది ఏమైంది ఏం కథ అనేది కూడా పట్టించుకోవడం దారుణం. పంపు అట్లయినా కానీ శవాన్ని అక్కడ పెట్టుకొని పంపు ధర రన్నింగ్ చేసుకుంటున్నారు పోలీసులను అక్కడ పెట్టుకొని. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇది ఖండిస్తూ ఉన్నాం సార్. డ్రైవర్లకు అనేది విలువ లేకుండా